అప్పుడు 54,000 ఎకరాలతో ప్రపంచ స్థాయి రాజధాని అన్నారు. ఇప్పుడు మరో 20,000 ఎకరాలు లేకపోతే మున్సిపాలిటీ అంటున్నారు. అప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అన్నారు. ఇప్పుడు 1.5 లక్షల కోట్లు కావాలని ప్రపంచమంతా తిరిగి అప్పులు చేస్తున్నారు. అప్పుడు అమరావతి మునిగిందంటే పాతేస్తా అన్నారు. ఇప్పుడు ముంపు నివారణకు ఏకంగా 8,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అప్పుడు భూములిచ్చిన రైతులకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తామని అన్నారు. ఇప్పుడు చెరువులు శ్మశానాల్లో ప్లాట్లు ఇస్తున్నారు. అప్పుడేమో భూములిచ్చిన రైతులు వారి పిల్లల జీవితాలు మారిపోతాయన్నారు. ఇప్పుడు ఉన్న భూమి కోల్పోయి బతుకు తెరువు లేక రైతులు కూలికిపోతున్నారు. వారి పిల్లలు పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఇదంతా చూసిన తరువాత అటు భూములిచ్చిన రైతులకైనా ఇటు రాష్ట్ర ప్రజలకైనా అర్థమయ్యేది ఒక్కటే: అమరావతికి అతడే ఏకైక విలన్. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే 2014-19 వరకు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నారు. ఇప్పుడు 18 నెలలుగా తానే అధికారంలో ఉన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. అయినా ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించే బిల్లుకు ఆమోద ముద్ర వేయించుకోలేకపోతున్నారు. సందేహం ఉంటే ఒకసారి ఆ వార్త స్క్రీన్ పైన చూడండి. అమరావతి బిల్లు వెనక్కి. మీకు గుర్తుండే ఉంటుంది, 3 రోజుల క్రితం అమరావతికి ఆమోద ముద్ర, రాజముద్ర అంటూ ఈనాడు దినపత్రిక ఒక వార్తను అచ్చేసింది. ఆమోద ముద్ర పడిపోయిందనే వేసేసింది. మనం పూర్తిగా వార్తను చదివితే కానీ అర్థం కాదు. పార్లమెంటులో ప్రవేశపెట్టక ముందే ఆమోద ముద్ర పడిపోయినట్టుగా వార్తను రాసేసింది. ఇప్పుడు ఏమైంది? అబద్ధాలని అందరికీ అర్థమైపోయింది. ఆయన వచ్చేసింది అబద్ధమని ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ముఖ్యంగా అమరావతి ప్రజలకు బాగా అర్థమైంది. అమరావతి బిల్లు వెనక్కి తిప్పి పంపిన కేంద్రం. అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించడానికి ఇబ్బందులు ఎదురయ్యాయా? కేంద్రం ఏమైనా మెలిక పెడుతోందా? నిధుల ప్రశ్న తలెత్తుతోందా? వీటన్నింటికీ రాజకీయ విశ్లేషకులు అవునని సమాధానమిస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే సీఎం చంద్రబాబుకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చినట్లయింది. అమరావతి బిల్లును వెనక్కి పంపించింది. దీనికి కారణాలు ఏమున్నాయంటే చాలా కారణాలు కనిపిస్తున్నాయి. 1 by 1 ప్రతి ఒక్కటి మనం విశ్లేషించుకుందాం. కానీ కేవలం అమరావతి విషయంలో అబద్ధాలు చెప్పినందుకు మాత్రమే ఆయన విలన్గా మారలేదు. అదే అమరావతిని తన అంతులేని అవినీతికి ఒక అక్షయ పాత్రలా మార్చుకోవడంలోనూ తన విలనిజాన్ని చూపించారు. 2014-19తో పోల్చుకుంటే కాంట్రాక్టుల అంచనాలను అమాంతం పెంచేశారు. అప్పుడు ఇప్పుడు కాంట్రాక్ట్ కంపెనీలు మాత్రం సేమ్ టు సేమ్, కానీ అవినీతి మాత్రం అంచనాలకు అందని విధంగా పెరిగిపోయింది. సచివాలయం 1-2 టవర్ల నిర్మాణ వ్యయం 2018లో 932 కోట్లుంటే ఇప్పుడు అది ఎంతకి చేరుకుందో తెలుసా? 1698 కోట్లకు పెంచేశారు సార్. సచివాలయం 3-4 టవర్ల నిర్మాణ వ్యయం 2018లో ఎంతంటే 784 కోట్లుండేది. ఇప్పుడు అది ఎంతకు పెంచేశారో తెలుసా? 1488 కోట్లకు పెంచేశారు. సీఎం విభాగాధిపతుల కార్యాలయాల నిర్మాణ వ్యయం 2018లో 554 కోట్లుంటే ఇప్పుడు అది 1007 కోట్లకు పెంచేశారు సార్. పనులు అప్పగించకుండానే మన చంద్రబాబు నాయుడు గారే కనిపెట్టినటువంటి ప్రపంచంలో ఎవరికి అర్థం కాని మొబిలైజేషన్ అడ్వాన్సులు ఉంటాయి కదా, 10% మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించి కమిషన్ల వసూలుకు కూడా సిద్ధమైపోయారు. అమరావతి టెండర్లలో సన్నిహితులైన కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు. సీడ్ యాక్సెస్ రోడ్ను NH16తో అనుసంధానించే పనుల కాంట్రాక్టులైతే బాగా వినాలి ఇదందరూ. అది ఎంత ఘోరమంటే కిలోమీటర్ రోడ్డుకు ఎంతో తెలుసా? హైవేలకైతే మన నేషనల్ హైవేస్ 20 కోట్లు అవుతుంది. 22 కోట్లు కూడా ఖర్చైన సందర్భాలు ఉన్నాయి. మ్యాక్సిమం 25 కోట్ల వరకు ఖర్చైన సందర్భాలు ఉన్నాయి. కానీ మన అమరావతిలో మన చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న రోడ్డు కిలోమీటర్కు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా? చెవులు రెక్కరించి మరీ వినండి. 174 కోట్లు కిలోమీటర్కు. అక్షరాల 174 కోట్లు చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నారు సార్. కిలోమీటర్ రోడ్డుకు 174 కోట్ల అని చంద్రబాబుకు ఓటేసిన మొహంతో నోరెళ్ళబెట్టకండి. తారుతో వేస్తున్నారా, వెండి బంగారం పోత్తో వేస్తున్నారా అని ఆశ్చర్యపోకండి. 1000 కోట్లు దోచుకోవాలంటే కిలోమీటర్ రోడ్డుకు కనీసం 174 కోట్లు ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. మరి 174 కోట్ల రూపాయల రోడ్లు వేస్తున్నారు. ఈ సచివాలయ ఆల్రెడీ కట్టింది కాకుండా మళ్ళీ ఇంకోటి కడుతున్నారు.
4600 కోట్లు 800 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 4688 కోట్లు, 850 కోట్లతో పార్లమెంటు భవనం కట్టారు. ఇక్కడ 450 కోట్లతో సచివాలయం కొట్టారు, హైదరాబాద్లో కట్టారు. మన చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఖర్చు అవుతుందంటే 4688. ఇట్లాంటి పార్లమెంటు భవనాలు 4-5 కట్టుకోవచ్చు. మరి ఆయన కడుతున్నది సచివాలయమే. పోని కడుతున్నటువంటి సచివాలయం బిల్డింగ్ ఎక్కడుందో అది వదిలేద్దాం. ఇప్పటికి ఎన్ని ఎకరాలు ఉంది? దాదాపు 53,000 ఎకరాలు చేతిలో ఉన్నాయి కదా. ఈ 53,000 ఎకరాల్లో ఎంత పని జరుగుతోంది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది, ఒక్కసారి మంత్రి నారాయణ గారి మాటల్లో విందాం సార్. ఎందుకంటే చాలా అవసరం అది. అక్కడ పిచ్చి మొక్కలు, తుప్పలు తప్ప ఏమీ లేదు. కాంట్రాక్టులు కట్టబెట్టడం, మొబలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం, కమిషన్లు తీసుకోవడం, ఇవి తప్ప అక్కడ మన కంటికి ఏమీ కనిపించదు. ముందుగా నారాయణ గారి మాటలు విందాం, చాలా అత్యవసరం ఇది. ఒక్కసారి నారాయణ గారు ఏమన్నారో 2 రోజులు 3 రోజుల క్రితం నారాయణ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం ప్లీజ్. అన్ని ఎల్పిఎస్ రోడ్స్ ప్రారంభమైనాయి. అంతేకాదు ఆ లేఅవుట్స్లో ఉన్న ఏదైతే ఇప్పుడు చెట్లు బాగా పెరిగిపోయినాయో, అంటే ప్రభుత్వం రాగానే క్లియర్ చేసాం, మళ్ళీ ఈ వర్షాలకి దానికి కొంత పెరిగినాయి. అవన్నీ కూడా నెల లోపల క్లియర్ చేయమని చెప్పాను. మొన్న సాయంకాలానికి 19 ఎకరాలు చేసినారు. నిన్న ఒకరోజు 1500 పెంచారు. అంటే 3,400 ఎకరాలు క్లియర్ చేశారు 34,000 ఎకరాల్లో. బహుశా రేపు నుంచి ఇంకా పెరుగుతుంది. అవి ఒక నెల లోపల ఈ 34,000 ఎకరాల్లో ఏదైతే కంపలు అవి పెరిగి ఉన్నాయో అవన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది. హ్యాట్స్ ఆఫ్ సార్. చంద్రబాబు నాయుడు గారికి, నారాయణ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. 34,000 ఎకరాల్లో పిచ్చి మొక్కలు ఉంది ప్రస్తుతానికి. ఆల్రెడీ 18 నెలలైంది మనం అధికారంలోకి వచ్చి. ఒకసారి ఆల్రెడీ పిచ్చి మొక్కలు తొలగించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇప్పుడు 18 నెలలైంది. ఇప్పటికే అక్కడ ఏముందయ్యా అంటే, ఇది నేను చెప్తున్న మాట కాదు, అమరావతి రైతులు, భూములు ఇచ్చినటువంటి త్యాగం చేసిన వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇప్పటికీ పిచ్చి మొక్కలే ఉంది. 34,000 ఎకరాల్లో పిచ్చి మొక్కలు ఉన్నాయి. మొన్న వర్షాలకి మళ్ళీ పిచ్చి మొక్కలు వచ్చాయి. అంటే మీరు ఇన్ని వేల ఎకరాలు తీసుకొని ఇప్పటికీ నిరుపయోగంగా పిచ్చి మొక్కలు మొలిచేలా దాన్ని తయారు చేసి ఇంకో 20,000 ఎకరాలు కావాలంటున్నారంటే, ఇంకో పిచ్చి మొక్కలు తుప్పలు తయారు చేయడానికే 20,000 ఎకరాలు. ఈ 18 నెలల్లో ఏం చేశారు సార్ అంటే, పిచ్చి మొక్కలు పీకామని చెప్తున్నారు. ఇంకా ఎంత పీకాలి సార్ అంటే 34,000 ఎకరాల్లో పిచ్చి మొక్కలు పీకాలి అంటున్నారు మన మంత్రి నారాయణ గారు. ఇది మన దౌర్భాగ్యం. మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే అమరావతి పనులు రై 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 అంటే ఏమో అనుకున్నా, బుల్లెట్ ట్రైన్ వేగంతో వెళ్ళిపోతుందేమో అని అనుకున్నా. కానీ పిచ్చి మొక్కలు తొలగించడంలో రై రై అని పోతుంది. అది దానికి కూడా కొంత సమయం పడుతుంది. ఇక రెండో అంశం, పిచ్చి మొక్కలు నరికేస్తే ఇంకో రెండో పని ఉంది మనకి. ఎన్ని లక్షల కోట్లు వృధా చేస్తున్నాము, ఈ రాష్ట్ర ప్రజలపైన ఎంత భారం పడుతుందని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా. ఇవి నా మాటలు కావు. ఇప్పటి వరకు నారాయణ గారి మాటలు విన్నారు, పిచ్చి మొక్కలు పీకే పని. నెక్స్ట్, నీళ్లు తోడిపోయడం. ప్రొఫెసర్ రామచంద్రరావు గారు ఏమంటున్నారో ఒక్కసారి వినండి సార్. ఈ ప్రపంచంలో ఎక్కడైనా రాజధాని నుంచి నీళ్ళెత్తి పక్కన పోయడం అనే దానికోసం 100,000 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుందా? ప్రొఫెసర్ రామచంద్ర గారు ఏమంటున్నారో ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ఉండవల్లి దగ్గర రెండో దశ పంపును వరద నీరు ఎత్తిపోయడానికి 600 కోట్లు రిలీజ్ చేసుకున్నారు. ఎవడబ్బ సొమ్ము అండి? అడగదలుచుకున్నారు, ఎవడబ్బ సొమ్ము? ఎవడు కట్టమన్నాడు నిన్న అక్కడ రాజధాని? ఒక్క ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ చూపించండి. గత 11-12 ఏళ్లలో అమరావతి రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతమైన ఒక ఫీజిబిలిటీ స్టడీ జరిగి ఉంటే చూపించండి. అందరూ మీ ఇష్టమే. ఇప్పటి వరకు 60,000 కోట్లు అప్పు చేసినారు. ఇంకెన్ని చేస్తారో తెలియదు. మిమ్మల్ని అడిగేవాళ్ళు లేడు, మిమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు లేడు. ఈ పంటలు నష్టపోయి కన్నీళ్ళు పెట్టుకున్న రాష్ట్ర రైతులు అందరూ నీ అప్పులు తీర్చాలి ఇప్పుడు. ఎందుకంటే ఇది రాష్ట్ర బడ్జెట్ మీద అప్పు. ఇది ఇక్కడ మాత్రం రోజుకు ఒక ఏజెన్సీ నుంచి 1,000 కోట్లు అప్పులు తెచ్చి రోజుకు ఒక డ్రైన్ పేరుతోనో, ఒక రిజర్వాయర్ పేరుతోనో, ఒక ఎత్తిపోతల పేరుతోనో అమరావతి మీద ఖర్చు పెడుతున్నాం. అమరావతికి వరల్డ్ బ్యాంక్ అప్పిస్తోంది. ఈ విషయం అందరికీ తెలుసు కదా. అమరావతికి వరల్డ్ బ్యాంక్ అప్పిస్తోంది. కేంద్రం పూచీకత్తుండి అప్పిస్తోంది. కానీ అప్పిస్తున్నటువంటి వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తోందయ్యా అంటే,
ఈ మునిగిపోయే అమరావతికి మేము అప్పు ఇవ్వలేము, ముందుగా దీన్ని ఈ నీటిని ఎత్తిపోసే పనులు చేయాలి, దానికి మీరు చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయంటే దానికి ఎత్తిపోతల పథకాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ రిజర్వాయర్లు కట్టాలి, ఎన్ని ఎత్తిపోతల పథకాలు పెట్టాలి, దీనికి ఎంత ఖర్చు పెట్టాలి అనేది క్లియర్గా రుణ డాక్యుమెంట్లో పొందుపరిచింది సార్. దాని వాల్యూ ఎంతో తెలుసా సార్? అక్షరాల 8,000 కోట్లు నీళ్ళెత్తిపోయడానికి అమరావతిలో వరల్డ్ బ్యాంక్ చెబుతున్న దాని ప్రకారం ఖర్చు చేయాల్సింది 8,000 కోట్ల రూపాయలు సార్. ఎవరి సొమ్ము? ఏమైపోతుంది ఇదంతా? 8,000 కోట్ల రూపాయలతో నీళ్ళెత్తిపోస్తారా? పిచ్చి మొక్కలు తొలగించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా? ఇప్పుడు ఎంత తీసుకుంటున్నాం? మన దగ్గర ఉన్నటువంటి 50,000 ఎకరాల్లో క్యాపిటల్ కట్టడానికి మనం చెప్పిన లెక్కే 1,00,000 కోట్లు అన్నాం. మన అంచనాలు పెరుగుతూ ఉంటే ఇప్పటికి అందుబాటులో ఉన్న లెక్క ప్రకారం తీసుకుంటే అది 1.5 లక్షల కోట్లకు చేరుకునేటట్లుంది. పోనీ అదైపోయిందంటే రెండో దశలో మళ్ళీ భూసేకరణ అంట, దీనికి ఒక 20,000 ఎకరాలట, మళ్ళీ మూడో విడత ఉంటుంది, దానికి ఒక 20,000 ఎకరాలట, మొత్తం కలిపితే ఒక 94,000 ఎకరాలు, అంటే 1,00,000 ఎకరాలు 3 లక్షల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి. 3 లక్షల కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం చేస్తారట. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ఒక మాట, అప్పులు తెచ్చి ఇంకో మాట, ఈ అప్పులన్నీ తీసుకొచ్చి ప్రజలను ఎత్తినేసి పన్నుల రూపంలో పిండి ఏం చేయదలుచుకున్నారు? పోనీ అమరావతి రైతుల జీవితాలు ఏమన్నా బాగుపడ్డాయా? 14 నుంచి 19 వరకు మీరే అధికారంలో ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చే 18 నెలలైంది. ఈరోజు అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఏంటో తెలుసా? మీ కళ్లకు, నా కళ్లకు, ఈ రాష్ట్రం కళ్లకు, ప్రజలందరి కళ్లకు గంతలు కట్టారు. వాస్తవ పరిస్థితి అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఒక్కొక్క రైతు కన్నీరేంటో. వసుంధర గారు మాట్లాడారు, స్వచ్ఛంద సేవా సంస్థ నడుపుతున్న వారు. ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి. అంత దౌర్భాగ్యపు పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ త్యాగం చేసిన వాళ్ళని చెబుతున్నారు. మళ్ళీ ఇటువంటి పరిస్థితి వాళ్ళకి రాకూడదు సార్. ఎటువంటి పరిస్థితిలో ఈరోజు అమరావతి ఉందో ఒకసారి వసుంధర గారి వాయిస్లో వినిపించండి. అమరావతికి మళ్ళీ రెండో భూసేకరణ జరగకపోతే ఇది ఒక మున్సిపాలిటీగా ఉంటుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు సెలవు ఇచ్చారని. కాదండి, మున్సిపాలిటీ కాదు, ఇది ఒక పంచాయతీగా మిగలబోతుంది. ఎందుకంటే 1000 కుటుంబాలని ర్యాండమ్ శాంపుల్స్ మేము తీసుకున్నప్పుడు అక్కడ చాలా మంది ముసలాళ్ళు మాత్రమే ఉన్నారు. ఏమ్మా మీ పిల్లలు ఎక్కడున్నారు? చాలా దుర్భరంగా కుక్కి మంచాలు అట్లా ఉన్నారు. ఏమో ఇక్కడ ఉన్నారు, మీ పిల్లలు ఎక్కడ వెళ్ళారంటే ఇక్కడ గ్రామాల్లో పనులు లేవు, అందుకని బెంగళూరుకి, చెన్నైకి, చుట్టుపక్కల ఉన్నటువంటి నగరాలకి, హైదరాబాద్కి ఎక్కువ బెంగళూరు, చెన్నైకి వెళ్ళారు. అక్కడ వాళ్ళు చేస్తున్న పనులు చాలా 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 దుర్భరమైనటువంటి పనులు, పిల్లలకు చదువులు లేవు. దీని పర్యవసానం, ఈ సామాజిక ఆర్థిక విశ్లేషణ పర్యవసానం నేను చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి యూత్ పనులు లేవు, వ్యవసాయం లేదు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి వీళ్ళందరూ గంజాయికి అలవాటు పడినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ వినిపించాలి, ప్రభుత్వానికి ఇవన్నీ వినిపించాలి, రాష్ట్ర ప్రజలు ఇవంతా వినాలి. ఇది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కావు సార్. అమరావతిలో వాస్తవంగా ఏం జరుగుతోందో అక్కడ పర్యటించి తెలుసుకున్న వాళ్ళ వాయిస్ నుంచి వస్తున్నటువంటి వాస్తవాలు. భూములు ఇచ్చిన పిల్లలు, ఆ రైతుల పిల్లలు ఈరోజు ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు పోతున్నారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, భూమి లేదు, వాళ్ళ జీవితాలు రోడ్డున పడ్డాయి. ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారంటే, మీకు అప్పుడు చెప్పారు కదా ప్లాట్లు ఇస్తాం తిరిగి డెవలప్ చేసినవని. శ్మశానాల్లో వాళ్ళకి ఇస్తున్న ప్లాట్లు, చెరువుల్లో వాళ్ళకి ఇస్తున్న ప్లాట్లు. నా మొబైల్లో అమరావతి రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు, రెండో దఫా ఇప్పుడు భూములు ఇవ్వాల్సి వస్తున్న వాళ్ళు కొంతమంది రికార్డ్ చేసి పంపించినటువంటి కొన్ని బైట్స్ ఉన్నాయి. ఐఎమ్ సారీ టు సే, కులం గురించి నేను ఎప్పుడూ ప్రస్తావించను. అందులో వాళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారు తెలుసా? మా కమ్మోళ్ళని మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కమ్మోళ్ళము మోసపోయాము, మా కమ్మోడని, మా కమ్మ జాతి, సారీ ఆ వర్డ్స్ అలానే ఉండే, నేను వినిపిస్తా తర్వాత. మా కమ్మ జాతి అని నేను ఇంకా మంచి మాటలతో చెప్తా, వాళ్ళ భాషలో కాకుండా. కమ్మ సామాజిక వర్గం అని మేము ఇచ్చాము,
కమ్మ సామాజిక వర్గాన్నే ఈరోజు మోసం చేస్తే, కమ్మ సామాజిక వర్గానికి చెందిన మేమంతా మోసపోతే ఎవరికి చెప్పుకోవాలి అని అంటున్నారు. భూమి ఇచ్చినటువంటి ఒక రైతు వాయిస్ విందాం. మిగతా తర్వాత వినిపిస్తా, నేను ఆడియో వినిపిస్తా. బుచ్చి తిరుపతిరావు గారు ఈరోజు ఆయన భూమి ఇచ్చారు, బాధితుడు, ప్లస్ అక్కడ వాళ్ళ కోసం ఏం జరుగుతుందో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి, అక్కడి రైతులకు న్యాయం చేయడానికి వాళ్ళంతా పని చేస్తున్న వాళ్ళు. బుచ్చి తిరుపతిరావు ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేయండి సార్. ఒకప్పుడు నువ్వు గొప్పగా చెప్పుకున్నటువంటి ల్యాండ్ పూలింగ్కే ఈ రోజు నీ పడుతున్నాయి అంటే నీ క్రెడిబిలిటీ ఏమైపోయింది? నీ విశ్వాసం నీ దెబ్బతినలేదా? నిన్ను కావాలని కోరి పోరాడి యుద్ధాలు చేసి తెచ్చుకున్న గవర్నమెంట్ ఇది. నువ్వంటే మాకు ఇష్టమే, కానీ జరుగుతున్న తప్పులు చూసి ఒక పార్టీలకు అతీతంగా మేము పడుతున్న బాధలు మళ్ళీ వేరే వాళ్ళు ఇంకొకటి పడకూడదని ఈ ప్రాంతానికి ఒక స్పష్టమైన రూపం, ఇప్పటికీ స్పష్టమైన రూపం అనేది రాలేదు అమరావతి మీద. ఏదో చెప్తా ఉన్నారు, అన్ని వేల ఎకరాలు దీనికి కావాలి, అన్ని వేల ఎకరాలు దీనికి కావాలి, 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కావాలి. గన్నవరం ఎయిర్పోర్ట్ ఏం చేస్తున్నారు? సరే, మీకు ఏమన్నా అంత ఫ్యూచర్లో వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కావాలి, వరల్డ్ క్లాస్ సిటీ కావాలి అంటే ముందు కొంత చేసి చూపెట్టండి. అప్పుడు వేరే వాళ్ళు నమ్మకంతో వస్తారు, ఓ బ్రహ్మాండంగా ఉంది, దీనిలో మేము పాలు పంచుకుంటామని. అవన్నీ లేకుండా కేవలం విజనరీ అని చెప్పి ఇంకా ప్రజల్ని తేరగా ఉన్నారు, వాళ్ళు ఏదో భూములు ఇస్తారు, వాళ్ళు చావాళ్ళు చేస్తారులే అంటే 20 ఏళ్లకు కూడా. రైట్, అమరావతి అప్పుల గురించి తెలుసుకుందాం, అమరావతికి అసలు విలన్ ఎవరో తెలుసుకుందాం. రైట్, టుడేస్ బిగ్ క్వశ్చన్ ఒకసారి బిగ్ స్క్రీన్ మీద ప్లీజ్. టుడేస్ బిగ్ క్వశ్చన్. ఎస్, టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. రైతుల జీవితాలను రోడ్డున పడేసి వేల కోట్ల అవినీతికి అమరావతిని కేర్ ఆఫ్గా మార్చారా? ఈ అంశంపైన చర్చిద్దాం. వాటి చర్చలో పాల్గొంటున్నారు ఇంద్రనీల్ గారు, సీనియర్ అనలిస్ట్, నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. నాగార్జున గారు, చాలా సింపుల్ క్వశ్చన్ అండి. రాజధాని బిల్లును కేంద్రం ఎందుకు వెనక్కి తిప్పి పంపింది? అమరావతికి అసలు విలన్ ఎవరు? మీరు చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యారు, కానీ నేనైతే చాలా సింపుల్గా అడిగేసా. సారీ సార్, సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నా నమస్కారాలండి. కాస్త లేట్ అయిపోయింది, మాచర్ల నుంచి వచ్చేటప్పుడు కాస్త లేట్ అయింది. నేనేమో అక్కడ మాచర్లలో సీ ప్లేన్ ఎక్కేసి భవానీ ద్వీపంలో దిగాను. అక్కడి నుంచి ఐకానిక్ బ్రిడ్జ్ మీద నుంచి వస్తుంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని విజయవాడ మెట్రో ఎక్కి బెంజ్ సర్కిల్ దగ్గర దిగగానే బెంజ్ సర్కిల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అట్లనే ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్తో సాక్షి స్టూడియోకి వచ్చేసేసాను. ఈలోపు టెంపరేచర్ని బట్టి, వాతావరణాన్ని బట్టి మొత్తం అమరావతిలో ఆ టెంపరేచర్ అంతా ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ అయిపోయింది సార్. కొంచెం వింటర్ సీజన్ కదా, సో అది హీటర్ వాటికి ఆన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ అవే ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంది సార్. కాబట్టి దానికోసం అని కాస్త లేట్ అయింది. ఆ లేట్ అయినందుకు కాస్త మీరందరూ నన్ను తప్పుగా అనుకోకండి. ఏం బుల్లెట్ ట్రైన్ మిస్ అయిందా? సో బుల్లెట్ ట్రైన్ కొంచెం డిలే అయింది కాబట్టి మెట్రో ఎక్కేసాను సార్. ఎందుకు సార్ మీరంతా అవహేళనగా బుల్లెట్ ట్రైన్ అంటున్నారు? ఇవన్నీ అవలేదా? మీరు ఇన్ని చెప్పిన తర్వాత ఒక్కటైనా నేను అయిపోయింది చెప్పకపోతే కదా ఎలా సార్? కాదు సార్, ఇప్పుడు కొలంబోని మేము కడిగేసాం, వాషింగ్టన్ని మేము వదలగొట్టాం, ఇస్లామాబాద్ ఇరిసేసాం, అసలు ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టేశాం. గుజరాత్ వాళ్ళు అసలు మా మీద చూసి ఈర్ష్యపడుతున్నారు. అందుకే కదా అమరావతిని నోటిఫై చేయింది. ఊరికినే ఉందా ఇంత రక్తం? మీరు చెప్తున్న దానికి మా వాళ్ళు చూపిస్తున్న విజువల్స్కి అసలు పొంతనే లేదు. ఇంతకుముందు ఏదో మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏదో విజువల్ చూపిస్తున్నారు సార్. మీరు అదే సార్, ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను వినండి. 2015 డిసెంబర్ 8వ తేదీన, అంటే గడిచిన 10 ఏళ్ల క్రితం, జీవో రొటీన్ నెంబర్ 770 ప్రకారం కన్స్ట్రక్షన్ ఆఫ్ అమరావతి సిటీ ఫేజ్ 1 బై 2018 డిసెంబర్ 2018 కల్లా అమరావతి ఫేజ్ 1 కంప్లీట్ చేస్తామని అప్పటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చినటువంటి జీవో ఇది. ఓకే, ఫేజ్ 1 అంటే లెక్క ఏందో అనుకున్నారా? ఫేజ్ 1 లెక్క 52,548 కోట్ల రూపాయలు పెట్టి ఫేజ్ 1 పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి జీవో ఇది కథ. మరి మేము ఇవన్నీ ఇక్కడ లేవని చెప్తే నాగార్జున యాదవ్ ఆ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఇబ్బందులకు గురి చేసినట్లు అవుతాం. మేము అమరావతికి వ్యతిరేకులు అవుతాం.
మేము అమరావతిని అడ్డుకుంటున్నటువంటి దుష్టులం అవుతాం, దుర్మార్గులు అవుతాం. ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా సార్? నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, జపాన్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు. ఎందుకని అడగరేంది సార్ మీరు? ఎందుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదని అడుగుతున్నారు సార్. మా ఆత్మగౌరవానికి పెద్ద సమస్య అవుతుంది సార్. చంద్రబాబు నాయుడు గారు 8.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవడం ఏంటి సార్? పక్క రాష్ట్రాలకు కర్ణాటకకు పోతేనో తమిళనాడుకు పోతానో అక్కడ విద్యార్థులు నిలదీస్తున్నారు సార్. రాష్ట్రానికి తల్లి లాంటి రాష్ట్రానికి బెడ్డేదని అడుగుతున్నారు సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ ప్రశ్న ఉత్పన్నమైద్దా సార్? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరిని అడగట్లేదా సార్? ఢిల్లీలో, విదేశాల్లో ఎవరిని అడగట్లేదా సార్? ఎవరికి ఆత్మగౌరవానికి సమస్య ఉండట్లేదు సార్? ఎవరికి కన్నీళ్లు పెట్టట్లేదు సార్? విద్యార్థులు చదువుకుంటూ నా రాష్ట్రానికి రాజధాని లేదని బాగా గాబురు పెట్టి ఆడట్లేదా సార్? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే, తమ తాబేదారులు ముఖ్యమంత్రిగా ఉంటే, తన క్రోనీ క్యాపిటల్ ఏజెంట్గా ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశానికి రాజధాని అవసరం లేదు. రాజధాని కనీసం నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. రాజధాని గురించి ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. అత్యంత ఘోరంగా, హేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని నోటిఫై చేయమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి న్యాయశాఖ అదే లేఖని తిప్పి పంపితే ఈరోజు అక్కడ మంత్రివర్గంలో ఉండి కులుకుతూ పదవులు ఎంజాయ్ చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి ఆత్మగౌరవం ఉందని మేము నమ్మాలా? చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజల పట్ల విశ్వాసం ఉందంటే మేము నమ్మాలి. అమరావతి పట్ల చిత్తశుద్ధి అంటే మేము నమ్మాలి. నాకు అర్థం అవ్వట్లేదు సార్. ఏది వాషింగ్టన్ ఏది, ఈ జపాన్ ఏది, ఈ జర్మనీ ఏది, ఈ టోక్యో ఏది, ఈ ఇస్తాంబుల్ ఏది, అసలు ఎయిర్ బస్ ఏది? తీరా చూస్తేనే ఫ్లడ్ మేనేజ్మెంట్ ఉంది. అయ్యా ఆడ అన్యాయం జరిగిద్దంటే నాకు ఒకటి అర్థం కావట్లేదు సార్. వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది ఈరోజు. ఎందుకంటే నేను అమరావతి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం. చంద్రబాబు నాయుడు గారి కంటే ఈ ప్రాంతం మీద మాకు ప్రేమ ఉంటుంది, మాకు వాత్సల్యం ఉంటుంది, మాకు అభిమానం ఉంటుంది, మాకు ఈ గడ్డంటే తీపి ఉంటుంది. ఈరోజు అమరావతికి ఎయిర్ బస్ వస్తుందన్నారు, మైక్రోసాఫ్ట్ వస్తుందన్నారు, వరల్డ్ బ్యాంక్ వస్తుందన్నారు, అన్ని బ్యాంకులు వస్తాయన్నారు. నువ్వు ఏ బ్యాంకునైనా తెచ్చుకోండి చంద్రబాబు నాయుడు గారు, మహాప్రభో, మాకు అవసరం లే. మాకు కావాల్సింది ఏదో అడుగుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అమరావతిలో ఏం కావాలనేది మేము అడుగుతున్నాం సార్. 53,748 ఎకరాలు మొత్తానికి అమరావతి కోసం మీరు సమీకరించారు. అందులో 34,200 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. ఎంతమంది రైతులు ఇచ్చారు? 26,896 రైతులు మీ దగ్గరికి ఇచ్చారు. మేము స్పష్టంగా అడుగుతుందంటే ఈ 26,896 మంది రైతులకి మీరు డెవలప్ చేసి ఇస్తా అన్న ఫ్లాట్లకు సంబంధించి ఎన్ని ఎకరాలంటే 11,826 ఎకరాలు. ఎంత సార్? 11,820 ఎకరాలు. నువ్వు 8 సంవత్సరాల పాటు ఈరోజు ముఖ్యమంత్రిగా నువ్వు పదవీ బాధ్యతలు స్వీకరించావు ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ 8 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ 11,800 ఎకరాల్లో డెవలప్ చేశాడు? ఎంత ఖర్చు చేశాడు? మొత్తం 63,410 ఫ్లాట్లు ఇవ్వాలి రైతులకి. దీంట్లో కమర్షియల్ ఫ్లాట్లు 25,931 అయితే రెసిడెన్షియల్ ఫ్లాట్ 37,479. నువ్వు సుమారుగా 80 నెలల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా. ఎన్ని రెసిడెన్షియల్ ఫ్లాట్స్ నువ్వు అభివృద్ధి చేసావు? ఎన్ని కమర్షియల్ ఫ్లాట్స్ నువ్వు అభివృద్ధి చేసావు? ఎన్ని ట్రంక్ లైన్స్ వేసావు? ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎంత చేసావురా ఏంది అని ఆలోచిస్తుంటే ఎంత దారుణం చూడండి సార్ ఈ రైతుల పరిస్థితి. కృష్ణాయపాలెంలో ఆర్ఎస్ నెంబర్ 60, 120, 121, 22, 123 ఈ కృష్ణాయపాలెం సెటిల్మెంట్ నెంబర్ వీటిల్లో అన్ని వాగులుంటే ఈ వాగుల మధ్యలో నివాస స్థలాలుగా రైతులకి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ఇది. ఈ పక్కన కృష్ణాయపాలెం ఆర్ఎస్ నెంబర్ 60, 120, 122లో కొండవీటి వాగుని నివాస స్థలాలుగా, వాణిజ్య స్థలాలుగా ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ ఇది. ఏడుంటారు సార్? వాగుల్లో ఉంటారా రైతులు? వాగుల్లో రైతులు నివాస స్థలాలు పెట్టుకొని ఉంటారా? ఒక్కసారి అలాగే ఉంచండి. తరువాత ఇది నవులూరు గ్రామానికి ఒకసారి ఫుల్ స్క్రీన్ తీసుకుంటాను, ఒక్కసారి దాన్ని చూపించండి సార్ ప్లీజ్. రైట్ ఇది కృష్ణాయపాలెంకి సంబంధించి ఇది నవులూరు ఆర్ఎస్ నెంబర్ 584, 579, 567, 560లో వాగుని మాయం చేసి వాణిజ్య స్థలాలు ఇచ్చారు. ఇది నవులూరు ఆర్ఎస్ నెంబరు. కింద తుళ్ళూరులో 172 ఎకరాలు చెరువుని జోనల్ ప్లాన్ వేశారు.
ఇంకొకటి వెలగపూడిలో 200 ఆర్ఎస్ నెంబర్ 270లో 26 ఎకరాల్లో చెరువు జోనల్ ప్లాను. ఓకే. ఒకటి నవ్వులూరు, తుళ్ళూరు, ఇది కృష్ణాయపాలెం. మ్మ్. వెలగపూడి ఆర్ఎస్ నెంబర్ 270. వీటిల్లో వాగులను, వంకలని, కొండవీటి వాగు యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో దాదాపుగా 20-30 అడుగుల ఫీట్లో వాటర్ ఉంటే ఆ వాటర్ మధ్యలో, చెరువుల మధ్యలో రైతులకి నివాస స్థలాలు, వాణిజ్య స్థలాలు, కమర్షియల్ ప్లాట్లు వేసి వాటిని డివైడ్ చేసి ఆ నది మధ్యలో నివాస స్థలాలు వేసుకోమని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఇది. ఓకే. సరే, ఏదో వాగు సందేహం గీగు ఉంది. అంటే నాకు ఏదో ఒక సందేహం సంసార ఉంది. పక్షంగా ఏదో నాకు ఒక ఇంకొకటి సార్. క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ముందు మీకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తానన్నారు కానీ పలానా చోట ఇస్తానని ఏమన్నా చెప్పారా? ఎంత దూరంలో ఇస్తాను కోర్ క్యాపిటల్కి అని ఏమన్నా చెప్పారా? ఏం చెప్పారు వాళ్ళకి? అదే సార్, మనకి ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఈ 57,000 ఎకరాలు కదా, ఈ 57,000 ఎకరాలు ప్రతి ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నేను డెవలప్ చేస్తా, మొత్తం 1,20,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ అమరావతి రాజధాని డెవలప్ చేస్తా, అప్పుడు మీకు ఇచ్చేటువంటి వాణిజ్య స్థలాలు, నివాస స్థలాల యొక్క రేటు పెరిగిద్ది, అమరావతితో పాటు మీరు కూడా సెల్ఫ్ సస్టైనబుల్ ఫైనాన్షియల్ ఆబ్జెక్ట్గా మీరు తయారవుతారు అన్నారు. సరే, వాగుల్లో, వంకల్లో ఇచ్చారు, ఏదోలే సంసార పక్షంగా ఏదో ముందుకు వెనక్కు ఎట్టగొట్ట పోదాం అనుకుంటే అనుకోవచ్చు. మందాడంలో ఆర్ఎస్ నెంబర్ 296, వెంకటాపాలెంలో ఆర్ఎస్ నెంబర్ 159. దురదృష్టవశాత్తు శ్మశానాల్లో కూడా ఇచ్చారు సార్. ఫుల్ తీసుకోండి. శ్మశానంలో మందాడం 296, వెంకటపాలెం ఆర్ఎస్ నెంబర్ 159లో ఓకే. శ్మశానాల్లో రైతులకు ఫ్లాట్లు ఇచ్చారు. ఇంకెవరుంటారు సార్? ఇంక శ్మశానంలో ఉండమంటే ఇంక ఏడ ఉండమంటారు మమ్మల్ని? వాగుల్లో, వంకల్లో, శ్మశానాల్లో రైతులకి ఫ్లాట్లు ఇస్తే మేము బతకాలనా, సావాలనా? ఇదేందిరా బాబు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గట్టిగా మాట్లాడితే మీరు అమరావతికి వ్యతిరేకం, రాష్ట్రాన్ని రాజధాని ఉండక్కర్లేదా, మేము ఆనందపడుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు కడుపుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి కడుపు మంట వచ్చింది, మాకు కడుపు మంట లేదు, ఈనోలు లేవు, ఏవి లేవు సార్, మీరు ఈ రైతులందరికీ ఫ్లాట్లు ఇవ్వండి, బ్రహ్మాండంగా చూస్తాం. మీరు కూడా ఆడ కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్నారు కదా, నోటిఫికేషన్ని ఎందుకు అమరావతిని నోటిఫై చేసుకోలేకపోతున్నారు? రైట్. ఈ రోజు కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగితే ఏమొచ్చింది? ఏదో భూస్థాపితం చేస్తారంటే మీరు మామూలుగా అదే సార్, మీరు మామూలుగా కౌరవులు ఉన్నట్టు, కౌరవ సభ ఉన్నట్టు మీరు కింద సభలోను పై సభలోను బాగా దండిగా మీరున్నారు. గడప గడపకో గాంధారి బిడ్డ ఉన్నట్టు మీరు అందరూ ఎక్కడ పట్టినా మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలే ఉన్నారు. మేము స్వతహాగా మేం చేసేదేముంది? మీకు కదా కడుపు రగిలిపోవాల్సింది, మీకు కదా రక్తం మరగాల్సింది. అమరావతి అనేది చంద్రబాబు నాయుడు కోసం, చంద్రబాబు నాయుడు వల్ల, చంద్రబాబు నాయుడు కొరకు పేర్చుకున్నటువంటి రాజధాని. సిఆర్డీఏ అంటే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ కాదు, చంద్రబాబు నాయుడు రీజన్ డెవలప్మెంట్ అథారిటీగా మీరు పేరు మార్చుకున్నారు. మీ ప్రాజెక్టు, మీకు సంబంధించినటువంటి మీ పైలట్ ప్రాజెక్ట్ ని మీరే పేరు తెచ్చుకోకుండా మా మీద పడి ఏడుస్తుంటే ఏం చేస్తాం? సరే, పెద్దలు మాట్లాడిన తర్వాత మిగతా వివరాలు కూడా మీ ముందుకు తీసుకొస్తాను. రైట్ నాగార్జున గారు. ఎస్, ఇంద్రనీల్ గారు, ఏంటి బిల్లును కూడా ఇంతవరకు నోటిఫై చేయించుకోలేకపోవడం ఏంటి? బిల్లు తిరిగి రావడం ఏంటి? సార్, కనీసం వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా? అంటే ఈ ఒక్క విషయమే కాదు, ఫస్ట్ దీని గురించి అయితే మాట్లాడదాము. 2014లో వీళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు చేశారో అప్పటి నుంచి ఈ బిల్లుని ఎందుకు పెట్టలేకపోయారో అని చాలామంది మాట్లాడుతున్నారు కదా. మనకి బైఫర్గేషన్లో ఉన్న కొన్ని రూల్స్లో ఏంటి, మనకి 10 years అనేది హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఇచ్చారు. అవును. అయితే దాన్ని యూటిలైజ్ చేసుకోకపోగా ప్రజల యొక్క, అంటే ప్రజా సంక్షేమం కంటే కూడా స్వార్థ రాజకీయాలే ముఖ్యం అన్నట్లు, అదేదో రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పరిగెత్తికి వెళ్ళాం మనం. హైదరాబాద్ రాజధాని వదులుకొని ఎందుకు పారిపోవాల్సి వచ్చిందో అందరికీ తెలుసు. కొనడము, ఎమ్మెల్యేలను కొనడము, కుట్రలు చేయడము, ఓటుకు నోటు కేసులో ట్యాంపరింగ్ జరుగుతుందనే భావంలో ఇక్కడ ఉండటం సేఫ్ కాదని, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. కాకపోతే రాష్ట్ర ప్రజల కంటే కూడా స్వార్థ రాజకీయాల కోసం, తన స్వప్రయోజనాల కోసం 10 సంవత్సరాలు ఉన్న ఉమ్మడి రాజధాని వదిలేసి ఆ రోజు వెళ్ళారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నా కూడా ఎవరైనా కూడా దాన్ని 2014 నుంచి నోటిఫై చేయమని చెప్పాల్సి వచ్చినా, లేదు కొత్తగా అమరావతిని ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా ప్రపోజల్ పెట్టాలన్నా కూడా 10 years ఉన్న
మన విభజన చట్టం ఏదైతే ఉందో దాంట్లో అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. సో అమెండ్మెంట్ విషయం ఎప్పుడైతే వస్తుందో అసలు షెడ్యూల్ 9 షెడ్యూల్ 10లో మనకు రావాల్సిన వాటా ఇప్పటిదాకా వచ్చినాయా? అంటే మనకున్న ఉమ్మడి ఆస్తులు ప్రభుత్వ సంస్థలు అవ్వచ్చు, ప్రభుత్వ కంపెనీలు అవ్వచ్చు, ఉన్నాయి. వాటి ఆస్తులు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం మనకి సెటిల్ చేయగలిగిందా? పక్క రాష్ట్రం మనకి ఇవ్వాల్సింది ఇచ్చిందా? దాన్ని సాధించాల్సిన వాళ్ళు సాధించారా? 2014 నుంచి 19 వరకు ప్రెసెంట్ ఇప్పుడు మళ్ళీ 2024 నుంచి 2 సార్లు కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులు అయి ఉండి సాధించగలిగే స్థాయిలో ఉండి కూడా వీళ్ళు దాన్ని వదిలేసి వీళ్ళు మరలా అంటే ఇందాక ఏదైతే చెప్పానో రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వార్థ ప్రయోజనాలకే ఇంపార్టెన్స్ ఇవ్వటం. ఇప్పుడు కూడా ఏంటి 2014 నుంచే దీన్ని అంటే అమరావతిని ఏకైక రాజధానిగా గెజిట్ నోట్ అడిగినప్పుడు అది అడిగితే డెఫినెట్లీ ఏం జరుగుతుంది? మీకు విభజన చట్టంలో అమెండ్మెంట్ చేయాల్సి వస్తుంది. మరి విభజన చట్టంలో అమెండ్మెంట్ దాకా వెళ్ళినప్పుడు విభజన చట్టంలో ఉన్న మనకి రావాల్సిన హక్కులన్నింటినీ కూడా వీళ్ళు అడగాలి కదా. ఎందుకు ఓన్లీ రాజధానిగా ఒక అమరావతిని మాత్రమే గెజిట్ నోటిఫికేషన్ అడగటంలో వీళ్ళ స్వార్థం ఏంటి? మిగిలినవి కూడా అడగాల్సిన బాధ్యత ప్రజల తరపున వీళ్ళకి ఉందా లేదా? మనకి ప్రత్యేక హోదా అన్నారు, అది రాలేదు. తర్వాత వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్యాకేజ్ అన్నారు, అది ప్రాపర్గా రాలేదు. అట్లీస్ట్ రెవెన్యూ లోట్ అన్నారు విభజన హామీ చట్టంలో, అది రాలేదు. ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేయాలన్నారు, అవి రాలేదు. నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ చాలా వరకు పెట్టాల్సినవి మెన్షన్ చేశారు, అవి రాలేదు. ఈ రోజున కేవలం ఒక రాజధాని అమరావతి విషయంలో వీళ్ళకు ఉన్న విఘ్నత అంటే ఇది మీకు విభజన హామీ చట్టంలో అమెండ్మెంట్ అవసరమైనప్పుడు వీటన్నిటిని కూడా కలిపి కదా వీళ్ళు అడగాలి. ఇవి అడగనప్పుడు ఇది స్వార్థ రాజకీయం అవుతుందా, లేదు అంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారా? రెండోది, ఎప్పుడైతే అప్పట్లో ఏది 2014 బైఫర్కేషన్ అయిన తర్వాత జనరల్గా ఏమవుతుంది, నేషనల్ గవర్నమెంట్ అనేది ఒక కమిటీ వేస్తుంది. అప్పుడు కూడా శివరామకృష్ణ కమిటీ అని ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేస్తే అది రన్నింగ్లో ఉండగానే ఆగమేఘాల మీద ఆ కమిటీ రిపోర్ట్ రాకముందే నారాయణ గారితో ఒక మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ సబ్ కమిటీ చెప్పేసింది అమరావతి చూజబుల్ అంటే ద పర్ఫెక్ట్ ప్లేస్ అన్నట్టు వీళ్ళు మెన్షన్ చేసి ఆయన వద్దని కూడా కొట్టుకున్నారు. అందులో శివరామకృష్ణ కమిటీ వాళ్ళు ఎంత ఎక్స్పెక్టెడ్ కూడా వీళ్ళు ఒకసారి తెలుసుకుంటే మంచిది. అయితే ఇక్కడ నేనేమంటానంటే సరే అమరావతి ఈజ్ ఏ సూటబుల్ అని చెప్పినప్పుడు అమరావతిలో రాజధాని పెడతాం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కలిగే బెనిఫిట్స్ ఏంటి, అక్కడ ఎందుకు సూటబుల్, అది ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది, ఇక్కడ ఫ్యాక్టరీలు వస్తాయా, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయా, ఇది ఏమన్నా మెన్షన్ చేశారా? వాళ్ళు చెప్పిందల్లా రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది, మధ్యలో ఉంటుంది. అంటే మహారాష్ట్రకి మధ్యలో ఉందా, కలకటాకి మధ్యలో, పశ్చిమ బెంగాల్కి మధ్యలో ఉందా, తమిళనాడుకి మధ్యలో ఉందా? మన దేశంలో బాగా అభివృద్ధి చెందిన ఏదైనా ఒక రాష్ట్రం తీసుకుంటే అది మీకు అది ఒక పోర్టులు ఉన్న ఏరియాలో ఒక కార్నర్ కుండా కూడా ఉండే. ఎగ్జాంపుల్ మీకు మహారాష్ట్ర, ఎగ్జాంపుల్ మీకు పశ్చిమ బెంగాల్, మరొక ఎగ్జాంపుల్ మీకు తమిళనాడు. ఈ మూడే కదా మనకు సిటీల వైజ్ కానీ బాగా రెవెన్యూ వైజ్ బాగా గ్రోత్ ఉండేది. మరి అదే విధంగా మనకు కూడా ఒక విశాఖపట్నం ఉన్నప్పుడు దాన్ని కనీసం ఎందుకు కన్సిడర్ చేయలేదు మీరు? కేవలం అమరావతి ఒకే ఒక ప్లేస్ను చూస్ చేసుకొని మిగిలిన వాటితో కంపారిజన్ కూడా చేయలేదు కదా, ఒకే ఒక ప్లేస్ను సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఒకవేళ మీరు మళ్ళీ ఇప్పుడు చాలా మంది ఆర్గ్యూ చేయొచ్చు 3 రాజధానుల వల్ల ఏంటి బెనిఫిట్ లేదు, ఎందుకు ఆ ప్రపోజల్ వచ్చింది అని. దానికి ఒక కమిటీ వేసి దాని బెనిఫిట్స్ ఏంటి, వికేంద్రీకరణ వల్ల జరిగే లాభాలు ఏంటి, ఒకప్పుడు మనం ఎందుకు నష్టపోయాము, అవన్నీ ఇలా జరగకూడదని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు కదా. మంచి పాయింట్ చెప్పారు. సో ఇవన్నీ ఏంటంటే అమరావతి ఎందుకు అనడానికి ఏ రీజన్ చెప్పలేకపోయారు, సెంటర్ లో ఉంది అనే ఒక పాయింట్ తప్పిస్తే మిగతా ఏ కారణాలు చెప్పలేకపోయారు. 3 రాజధానులు ఎందుకు అనడానికి కమిటీలు 2-3 కమిటీలు ఉన్నాయి. అవును సార్, వాళ్ళు కొన్ని రీజన్స్ చెప్పుకుంటూ వచ్చారు, ఈ కారణాలతో మనకు కావాలి అని. ఇక్కడ చెప్పలేకపోయారు. మంచి పాయింట్ అది. ఇంకొకటి, మీరు టీడీపీ ప్రభుత్వం అధికారం గురించి మాట్లాడితే రాజధానితో కంపేర్ చేసేది కాకపోయినా ఒక 2 పాయింట్లు చెబుతా చూడండి. బోయిలర్ రిజర్వేషన్, అది కేంద్ర ఆమోదం రావాలి అంటే దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ప్రొసీజర్ అదంతా ఉంటుంది. ఏమీ లేకుండా అసెంబ్లీలో ఒక తీర్మానం చేసేసి నేషనల్ గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ పంపించేసి మీకు రిజర్వేషన్ రాదు, వాళ్ళు తిరస్కరించారని చెప్పేస్తారు. అంటే పోలవరం ఉంటుంది, పోలవరానికి క్లోజర్ ఆఫ్ ద అకౌంట్ కంప్లీట్ చేసి ఇప్పటి వరకు ఇంత ఖర్చు అయింది అండ్ డ్యూ టు దీస్ రీజన్స్ మాకు బడ్జెట్ పెరిగింది అని మాడిఫైడ్ డిపిఆర్ ఇవ్వాలి. అది ఇవ్వకుండానే బడ్జెట్ అడుగుతారు, కేంద్రం మాకు ఇవ్వలేదు, కేంద్రం మాకు అన్యాయం చేసింది అని చెప్తారు. అంటే వీళ్ళు ఏది చేసినా కూడా అంటే వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళకి ముందే తెలుసు. ఈ రోజున కూడా అమరావతి బిల్ అనేది పార్లమెంట్లో ఇది శాంక్షన్ అవ్వదు,
వాళ్ళకి ఓకే, తెలుసు. రైతుల నుంచి డిమాండ్ ఉంది కాబట్టి ఒక డ్రామా ఆడారా తెలుసు మరి. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే కాపులకు రిజర్వేషన్లు ఫర్దర్ గా దీన్ని ఇచ్చినట్టు? తర్వాత 2024 నుంచో ఇట్లా రకరకాల రీజన్స్ పెట్టి కన్విన్స్ చేసి మేము సాధించాము అని చెప్పాలని ప్రయత్నమే గానీ ఈ విధంగా ఇప్పటికిప్పుడైతే రాదని తెలుసా వీళ్ళకి? వీళ్ళకి తెలుసు కదా సార్, ఎలా తెలిసినా వస్తుంది? ఉద్దేశపూర్వకంగా డ్రామాలు ఆడుతున్నారు. ఉద్దేశపూర్వకమే. మరి ఇప్పుడు నేను ఇంత క్లియర్ గా చెప్తున్నా కదా, 2014 నుంచి దీన్ని గెజిట్ గా ఆమోదించాలి అంటే చూడండి, 10 ఏళ్ళు మనకి బైఫర్గేషన్ రూల్స్ లో ఏముంది, మనకు కొత్త రాజధాని రెస్పాన్సిబిలిటీ మొత్తం కేంద్రమే తీసుకోవాలని ఉంది. అవును. ఇప్పుడు దీనికి అసలు అమరావతి అనేది ఫస్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేశారు. చేసి అప్పులు ఇప్పుడేమో అప్పులు చేస్తున్నారు. కట్ చేస్తే ఇప్పుడేంటి, దీన్ని 2014 నుంచి గెజిట్ గా తీసుకుంటే అదే బైఫర్గేషన్ ని అమెండ్మెంట్ చేస్తే బైఫర్గేషన్ లో ఉన్న రూల్స్ వైజ్ మరి ఈ బడ్జెట్ ఏదైతే ఖర్చు చేశారో ఇప్పటిదాకా 2014 నుంచి ఇప్పటి వరకు ఖర్చు చేసిన అకౌంటబిలిటీ కేంద్రం భరిస్తుందా లేదు రాష్ట్రం భరించాలా? ఈ క్లారిటీ, ఇవన్నీ లీగల్ ఇష్యూస్ అవుతాయి అని వీళ్ళకి తెలియదా? అంటే ఈ మాత్రం బేసిక్ సెన్స్ లేకుండానే బిల్లు పంపించారా మీరు? సో వీళ్ళకి తెలుసు సార్ ఈ బిల్లు. ఇప్పుడు రైతుల్లో ఒక డిమాండ్ అయితే మొదలైంది కాబట్టి వాళ్ళని ఏదో ఒక రకంగా కొంత ఏదో మేము చేస్తున్నాము, మా ప్రయత్నం మేము చేస్తున్నాము, అక్కడ కేంద్రం వెనక్కి పంపింది అని చెప్పుకోవడానికే ఈ ప్రయత్నం. అందుకే మీకు ఇంకో 2 ఎగ్జాంపుల్స్ కూడా ఎందుకు చెప్పాను, పోలవరం డిపిఆర్ సంగతి అండ్ బోయ్ రిజర్వేషన్ సంగతి కూడా మీకు ఎగ్జాంపుల్ చెబుతుంది. ఎందుకు అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని పార్లమెంట్కి పంపేటప్పుడు ఈ విధంగానే వీళ్ళు కేవలం రాజకీయం కోసమే కానీ ప్రజా సంక్షేమం. మరి ఇన్ని చెప్తున్నారు మీరు, నాకు అనుమానం ఇంకా అంటే మేము చూసిన గ్రాఫిక్స్ ఇవన్నీ రావా, మా బుల్లెట్ ట్రైన్ రాదా? రావాలని కోరుకోవాలి సార్, కోరుకుంటారు, అందరూ రావాలని కోరుకుంటారు. కానీ ఈ బడ్జెట్లు ఎలా ఉండి అంటే ఇప్పుడు ఒక సామాన్యుడిగా నేను ఇల్లు కట్టుకుంటా సార్, నా సొంత ఇంటికి ఎస్ఎఫ్టీకి 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని నాకు తెలిసినప్పుడు మరి 9,000 రూపాయలు 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీతో కడుతున్నారు అంటే సామాన్య ప్రజలకు సైతం ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఇందాల నాగార్జున యాదవ్ గారు చెప్పినట్లు కేవలం చెరువుల్లోనో వాగుల్లోనో కాదు సార్, దేవాదాయ శాఖకు సంబంధించిన ల్యాండ్స్ లో కూడా ఇచ్చారు. అవి 10 years నుంచి లీగల్ గా ఉండే. ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే ప్రొసీజర్ ఏంటంటే, ఇప్పుడు నా ల్యాండ్ నేను గవర్నమెంట్ కి ఇస్తే ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ రిటర్నబుల్ ఫ్లాట్స్ గా నాకు ఇచ్చింది. ఎలా ఇచ్చింది? కొన్ని ప్రాంతాల్లోనేమో నేను ఇంతవరకు ఇష్టపడలేదు, రాజధానికి భూమిని ఇవ్వడానికి ఇష్టపడలేదు, కానీ నా ప్రాంతంలో నా భూముల్లో కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చేసింది. అలాగే దేవాదాయ శాఖ భూముల్లో కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చింది. 10 సంవత్సరాలకు పైగా కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. నా క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ నేను ప్రభుత్వానికి ఇచ్చి ఈ రోజు నేను అమ్ముకోలేని పరిస్థితిలో 10 సంవత్సరాల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి ఏమని చెప్పారు, డెవలప్ చేసిస్తా అన్నారు. మనం కానీ హైదరాబాద్లో మీరు శ్రీశైలం వెళ్ళే రోడ్డు కానీ అటు వెళ్తే మనకి ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి చూడండి, సున్నం వేసి అంటే ప్లాటింగ్ బిజినెస్ అంటారు చూడండి. ఆ టైప్లో అమరావతిలో ఏంటంటే నేను కొనుక్కుంటా, నువ్వు కొనుక్కో ఇలా మారుతుంది. కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది ప్రెసెంట్ లేదు. అంటే నారాయణ గారి మాటల్లో మీరు చూశారు కదా, సంవత్సరానికి 100 కోట్లు పిచ్చి మొక్కలు కొట్టడానికి. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆ వాటర్ పైపులు పెట్టారు చూడండి, వాటర్ తోడటానికి ఐకానిక్ టవర్స్ లో. వాళ్ళకి ఈ పిచ్చి మొక్కలు కొట్టే వాళ్ళకి మాత్రం లబ్ధిదాయకంగా ఉందని. రైట్. ప్రేమ్ కుమార్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులుగా ఉన్నారు. రైట్, వారితో మాట్లాడదాం, ఎందుకంటే స్థానికంగా ఉన్న పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రేమ్ కుమార్ గారు, నిజానికి రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే వాళ్ళ కోసమే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది. పాపం అన్ని వేల ఎకరాలు ఒక రాజధాని నిర్మాణం, ఒక రాజధాని జరుగుతుంది మన కోసం అని అనుకొని ఇచ్చారు. ఈరోజు మోసపోయింది వాళ్ళే. ఈ రోజుకి వాళ్ళకి న్యాయం జరగలేదు. వాస్తవ పరిస్థితి ఏంటి అక్కడ అమరావతిలో? సార్, ప్యానల్ అందరికి నమస్కారం సార్. ఈశ్వర్ గారికి, నాగార్జున యాదవ్ గారికి మరియు ప్యానల్ అందరికి నమస్కారం సార్. ఈరోజు అమరావతి రైతులు ఎంత బాధపడతారంటే, చంద్రబాబు ఏదో చేస్తాడు, మమ్మల్ని అందరినీ కోటీశ్వరం చేస్తాడని చెప్పేసి రైతులందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి పొలాలు ఇచ్చారు. పొలాలు తీసుకున్న రైతులు ఈరోజు పరిస్థితి ఏంటంటే కూలి పనికి వెళ్తా ఉన్నారు. మేము ల్యాండ్ పూలింగ్ అన్నారు, ఏదో న్యాయం చేస్తాము, మిమ్మల్ని కోటేశ్వరం చేస్తాము, మంచి మంచి భవంతులు కడతాము అక్కడ అని చెప్పేసి మాట చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళా మాకు పొలాలు కావాలి, ల్యాండ్ పూలింగ్ పొలాలు కావాలని చెప్పేసి మాయమాట చెబుతా ఉన్నాడు. ఏదైతే రైతులు ల్యాండ్ పూలింగ్ కోసం ఏదైతే పొలాలు ఇచ్చారో ఈ రోజు చూస్తా ఉన్నాను సార్. నేను దగ్గరగా ఉంటాను రాజధాని, నేను చాలా మంది బంధువులు కూడా పొలాలు ఇచ్చారు. ఈ రోజు వాళ్ళు కూలి పనికి వెళ్తా ఉన్నారు సార్. హ్యాపీగా సొంత పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఇతర పొలాల్లో కూలి పనికి వెళ్తా బాధపడతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బాగుపడ్డారు. ఈరోజు
చంద్రబాబు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నారు ఆడ. ఎవరు బాగుపడ్డారు సార్? తన సామాజిక వర్గం బాగుపడింది కానీ ఎవరు బాగుపడలా. ఇక్కడ బాగుపడింది ఇద్దరే, చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు, రెండోది వచ్చేసి నీళ్లు తోడుతా ఉన్నారే. మాట్లాడితే రాజధాని మునిగిపోతుంది, నీళ్లు తోడి వాళ్ళు కోటేశ్వర్లు అవుతా ఉన్నారు. ఈ రోజు 34,000 ఎకరాల్లో చెట్లు పెరిగిపోయినాయి అంట. నారాయణ గారు చెబుతా ఉన్నారు. మరి ఆ చెట్లు కొట్టే వాళ్ళు కోటేశ్వర్లు లేరు. మరి రైతుల పరిస్థితి సార్, ఈ రోజు రోడ్డు మీద పడ్డారు. మిమ్మల్ని నమ్మే కదా పొలం ఇచ్చింది, వాళ్ళకి న్యాయం చేయాలి కదా. కాదు, అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటికీ 2016 నుంచి లెక్కేసుకుందాం. 2016 నుంచి తీసుకుంటే దాదాపు భూములు ఇచ్చినప్పటి నుంచి 9 ఏళ్ళు, అంటే ఒక దశాబ్ద కాలం, 10 ఏళ్ళు కావస్తోంది. ఇంకా పిచ్చి మొక్కలు కొట్టే స్థాయిలోనే ఉంటే ఎప్పుడు ప్రపంచ రాజధాని అయ్యేది అక్కడ? ఇంకా 30,000 ఎకరాలు ఆల్రెడీ కొట్టిన తర్వాత మళ్ళీ 30,000 ఎకరాల్లో ఇంకా పిచ్చి మొక్కలు ఉన్నాయి. అదే సార్ చూస్తున్నాడు. అదే నిజానికి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లతో ఇప్పటికే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అక్కడ మనం వెళ్ళగానే గుడ్లు అప్పగించి చూసేంత స్థాయిలో ఉందా? ఉంది సార్. చంద్రబాబు గారి ఇల్లు ఉంది అక్కడ. పెద్ద పెద్ద బిల్డింగ్ చంద్రబాబు గారి ఇల్లు ఉంది అక్కడ. చంద్రబాబు గారి ఇల్లు కడతా ఉన్నారు. ఇప్పటికి 4 అంతస్తులు పెరిగింది అక్కడ. ఓకే. కానీ మిగతా మొక్కలు పిచ్చి మొక్కలే ఉన్నాయి. గమనించారు సార్ మీరు? అక్కడికి వెళ్ళి చూస్తే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఆల్రెడీ 4 ఫ్లోర్లు పెరిగి వచ్చేసి చంద్రబాబు గారు బాగా కట్టినారు ఇల్లు. రాజధాని మాత్రం ఇంకా ఎక్కడ ముందుకు పోలేదు. పిచ్చి మొక్కలు పెరిగిపోయి చూద్దాం మాయ మాటలు 34,000 ఎకరాలంట చెట్లు కొట్టాలంట. ఎప్పుడు కొడతారు ఇల్లు? మళ్ళా వర్షాలు పడతాయి. సో హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, అమరావతిలో ఒక ప్యాలెస్, కుప్పంలో ఒక ప్యాలెస్, ఇవి తప్ప ఏం లేవా? ఎక్కడ ఏం లేదు సార్. చంద్రబాబు ఇల్లు మాత్రం పెరిగిపోతా ఉన్నాయి. భవంతులు కట్టుకుంటా ఉన్నారు. రాజధానిలో నా ఇల్లు ఉంటుంది అన్నాడు. ఆయన ముందు అమరావతి రాజధాని సొంతగా ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఇక్కడ భూములు మొత్తం బీడిపోతా ఉన్నాయి. రైతులు మాత్రం ఏడుస్తా ఉన్నారు సార్. ఇప్పుడు 2వ విడత భూసేకరణకి రైతులు ఏమంటున్నారు చెప్పండి? ఎందుకంటే మొదటి విడత ఇచ్చిన వాళ్ళకే ఇప్పటికే న్యాయం జరగలేదు. 2వ విడత ఇచ్చేవాళ్ళు ఎలా ముందుకు వస్తున్నారా? స్వచ్ఛందంగా లేదు ఇది డెవలప్ అవుతుంది అని నమ్మకం అన్నా ఉందా? కాస్తైనా వారిలో ఉందా? ఇచ్చే పరిస్థితి ఎక్కడ సార్? గతంలో రైతులు ఇచ్చారు పొలాలు, వాళ్ళకే న్యాయం జరగలేదు. మళ్ళా మేము భూములు అడుగుతా ఉన్నారు. ఇస్తే మా పరిస్థితి ఏంటని చెప్పేసి వాపోతా ఉన్నారు. ఇచ్చే పరిస్థితి లేదు ఎవరు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాకింత భూమి కావాలని చెప్పేసి ఆల్రెడీ తీసుకున్నాడు. మళ్ళా సీఎం అయ్యాడు. చంద్రబాబు మోసం మాట చెప్పి మళ్ళా సీఎం అయ్యాడు. మళ్ళా నాకు భూములు కావాలంటే గతంలో భూములు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి న్యాయం జరిగితే నమ్మిస్తారు కదా. బట్ వాళ్ళ మోసం చేస్తే మళ్ళా ఇవ్వడానికి ముందుకు వస్తారు సార్. వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. రైతులు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితులు లేరు ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఆ పిల్లలు కూడా చాలా మంది యువకులు కూడా ఉపాధి లేక వెళ్ళిపోతున్నారు పక్క రాష్ట్రాలకని ఇంతకుముందు కొన్ని బైట్స్ విన్నాం స్థానికంగా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నది. వాస్తవమేనది? కరెక్ట్, 100% సార్. చంద్రబాబు గారు సీఎం అయితే వనరులు వస్తాయి, పారిశ్రామిక వేత్తలు వస్తారు, బిల్డింగ్లు కడతారు, అందరూ బాగుంటాం, ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. చంద్రబాబు గారు సీఎం ఇప్పటికే 20 నెలలు పైన అయింది. ఏం చేశారు ఆయన? నమ్మారు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు సార్. చంద్రబాబు సీఎం అయితే మేము బాగుంటాం అనుకున్నారు. 20 నెలలు సీఎం అయ్యి ఆయన ఏం చేశారు? ఒక ఉద్యోగం ఆయన హైదరాబాద్ అని, ఒరిస్సా అని, బెంగళూరు అని ఇతర రాష్ట్రాలు వలస వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు రాజధానిలో యువత ఎవరు లేరు అక్కడ. ఉద్యోగాలు లాగా అల్లాడిపోతా వేరే రాష్ట్రానికి వలస వెళ్ళిపోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నమ్మించి మోసం చేయడం అనేది ఆయనకు అలవాటే సార్. పాపం ప్రజలు మళ్ళా మోసపోయారు, రైతులు తీవ్రంగా మోసపోయారు సార్. రైట్, మీ పాయింట్ ఏంటి సార్? అక్కడ రైతులు వ్యతిరేకత ఉందా లేదా అని మీరు అడిగారు కదా. అవును. రీసెంట్ టైంలో మీరు చూసుకుంటే రైతుల నుంచి విపరీతంగా ఫిర్యాదులు రావటం, అదే టైంలో సిఆర్డిఏ అధికారులు సైతం లంచాలు అడుగుతున్నారని బహిరంగంగా రైతులు చెప్పిన తర్వాత ఒక కొత్త ప్రపోజల్ తెచ్చారు చంద్రబాబు గారు. మీరు నోటీస్ చేశారా లేదో? అమరావతి రైతులు ఒక జేఏసీగా ఫామ్ అవ్వండి. కరెక్ట్. ఎందుకు జేఏసీ అంటే జేఏసీగా ఫామ్ అయితే రైతులు అందరి తరపున 4గురితో చెప్పిస్తారనమాట. ఓకే చేసేసారు, వీళ్ళు సాటిస్ఫైడ్ గా ఉన్నారు, వీళ్ళ నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు, వీళ్ళకి అభ్యంతరాలు లేవు, వాళ్ళ మనసులో మాట చెప్పుకునే అవకాశం లేకుండా జేఏసీ మెంబర్లు ఎవరో 4 10 మందో ఉంటే వాళ్ళు వచ్చి సిఆర్డీ ఆఫీసులో అధికారులతో మాట్లాడుకుని బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అంతా సవ్యంగా సాగుతుంది, ఎవరికి అలాంటి అభ్యంతరాలు లేవు. అందుకోసం ఏంటంటే జేఏసీ ఫామ్ చేయమని ముఖ్యమంత్రి గారే సలహా ఇస్తున్నారు. జేఏసీ ఇప్పుడు సమస్య లేనప్పుడు జేఏసీ ఎందుకు? జనరల్ గా అసలు జేఏసీ ఎప్పుడు ఫామ్ చేస్తాం? ఎప్పుడైనా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీళ్ళందరి తరపున రిప్రజెంటేషన్ తీసుకుని ఆ ప్రాబ్లం ని క్వశ్చన్ చేయడానికి, పోరాడడానికి అయింది. అవును. పోరాడడానికి ఒక జేఏసీని ప్రభుత్వం మీద పోరాడటానికి జేఏసీ, ప్రభుత్వమే జేఏసీ ఫామ్ చేయమని చెబుతుంది మొట్టమొదటిసారి. రైట్. ఎవరు నంబూరి రఘునాథరావు అంట, ఒక్కసారి వినండి సార్.
రాజధాని అంటే మాకు ఇష్టమే, రాజధాని డెవలప్ పొద్దు మన పొలం రేటు పెరిగిద్దని మేము అనుకున్నాం. కానీ 5 కోట్లు పోయి ఇప్పుడు 2 కోట్లు 186 రేట్లు వచ్చేలకే మాకు ఎంతో అనుమానం వచ్చేసింది. ఆ ప్రాంత 29 గ్రామాలు ఇచ్చారు రాజధానిలో. ఆ గ్రామాల రైతులను కూడా కనుక్కున్నాం. వాళ్ళు పడే బాధలు సామాన్యం కాదు. పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళేమో ఏం చెప్పలేదు, పర్లేదులే రాజధాని చేస్తారంటున్నారు. ఏమి అటు ఇటు కాని వాళ్ళు కూలికి పోవాల్సి వచ్చింది. 2 ఎకరాల రైతులు కూలికి వెళ్తున్నారు. కూలింగ్కి ఇస్తే ఖచ్చితంగా కూలికి పోవాల్సి వచ్చింది. వాళ్ళు ఇచ్చే కౌలు చాట్ల. వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల పెన్షన్, పెద్ద పిల్ల అయితే పెన్షన్కి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు దాకా అవుతున్నాయి. పంచలు ఇవ్వాలనుకుంటే ఒకరిని చూసి ఒకడు నీ పిల్లగాడికి పెన్షన్ ఇస్తే 2 లక్షలు అయినప్పుడు నాకు కూడా వాడికన్నా 2,50,000 పెట్టాలనుకుంటాడు, కానీ తక్కువ చేయాలని అనుకోవట్లా. పెళ్లిళ్ళు చేయాలంటే 10 లక్షలు 20 లక్షలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఎలా మోసపోయారు పెట్టి అవుతుంది. అందుకని మా ఊరు ఆ 2 ఎకరాల లోపల కూలికి కూడా వచ్చారు. మిరగాయ పాతకు వచ్చారు, పత్తికి వచ్చారు. వాళ్ళు వచ్చితే కావద్దు ఏంటి ఏంది నుంచున్నారు కానీ రైతు అంటాడు. వాళ్ళకి ఆ బాధ మాటలకి బాధ వేసి పాపం ఏడిచారు, కళ్ళ నీళ్లు పెట్టారు. ఇది రైతుల పరిస్థితి. ఇంకా ఇలాంటివి చాలా వినాల్సి వస్తుంది. ఎస్ నాగార్జున గారు, ప్లీజ్ కన్క్లూడ్ చేయండి సార్. సార్ అంటే అమరావతి గురించి చెప్పుకుంటూ పోతే చాలా లాంగ్ టాపిక్ అవుతుంది సార్. కాబట్టి 2-3 టాపిక్స్ మీకు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని అమరావతిలో ఇప్పుడు 97,960 మంది జనాభా ఉంది. 2035 నాటికి 30 లక్షలు అవుతారు అని చెప్పారు. అంటే 30 రెట్లు పెరుగుతారని. సో జనాభా 30 రెట్లు పెరిగిన తర్వాత మరి శ్మశానాలు కూడా పెరగాలి సార్ కదా 30 రెట్లు. కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు అమరావతి ఏరియాలో శ్మశానం లేకుండా చేశాడు. ఓకే, కర్మకాండలు ఎక్కడ చేస్తారో ఏం చేస్తారో ఏందో అది ఏదో ఒకటి చేద్దాం అనేది వేరే విషయం. సరే, దీని తర్వాత ఏం జరిగిందంటే ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను సార్. ఈ 30 లక్షల మంది నిజంగా ఉందాం అనుకుందాం. 30 లక్షల మంది నిజంగా ఉంటే 30 లక్షల మంది ఉన్న తర్వాత మురుగునీరు ఎంత వచ్చిందంటే నేను చెప్పట్లేదు సార్. ఇది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్ రిపోర్ట్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాళ్ళు, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ జరిపింది. దానికి చెప్తున్నా, మొత్తం మురుగునీరు పర్ డే 52,50,00,000 లీటర్లు వస్తుంది సార్ ఈ 30 లక్షల మందికి. ఇక్కడ చదరపు మీటర్కి 7 లీటర్లు మాత్రమే ఆ మురుగునీరుని తీసుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటే ఈ మురుగునీరుని ఎట్టి పరిస్థితుల్లోనూ పారే తాగునీటి జలాశయాల్లో కలపకూడదు, అంటే కృష్ణానదిలో కలపకూడదు. అందుకని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే, అయ్యా ఇక్కడ 30 లక్షల మంది జనాభా వస్తుందని చెప్తున్నారు, మరి అమరావతిలో 30 లక్షల మంది జనాభా వస్తే వాళ్ళు చేసేటువంటి సాలిడ్ వేస్ట్ అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ని ఏం చేస్తారు అని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, సార్ ముందైతే మీరు పర్మిషన్లు ఇవ్వండి, నేను ఆ మురుగునీరుని స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ ట్యాంకులు కడతానని రాసిచ్చేసాడు. చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రకారం ఒకవేళ ఈయన ఏం చేయాలి, ఈయన దగ్గర 36,355 ఎకరాల్లో 5% మాత్రమే వేకెంట్ ల్యాండ్ ఇచ్చారు. అంటే 1817 ఎకరాలు వేకెంట్ ల్యాండ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్జిటికి ఇచ్చినట్లు వాళ్ళు చెప్పినట్టు ఇవాళ ఏం చేయాలంటే, కేవలం మురుగునీరుని నిల్వ ఉంచడానికి స్టోరేజ్ ట్యాంకుల కోసం 1,140 ఎకరాల్లో ఓన్లీ మురుగునీరు నిల్వ చేయడానికి స్టోరేజ్ ట్యాంకులు కట్టాలి చంద్రబాబు నాయుడు గారు. 1000 ఎకరాలు కావాలా? చూడండి సార్ ఎంత దారుణమో. దాంతో పాటు 1,140 ఎకరాలు అంటే మన దగ్గర ఉన్నది. దాంతో పాటు మరొకటి కూడా చెప్తాను సార్. జగన్ ఎందుకు మేము అమరావతి అంటే అందరికి ప్రేమే, కానీ అమరావతి ప్రాంతం ఎందుకు సమస్య అని అంటే, అమరావతిలో వరదలు వస్తాయి అని చెప్పి సోషియో ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ అమరావతి ఫ్లడ్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి 3,790 కోట్ల రూపాయలతో మనం ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ నెంబర్ 1. దాంతో పాటు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ యాసెస్ నెంబర్ పేజ్ నెంబర్ 24. రాజధాని ప్రాంతం సముద్ర మట్టానికి 17 మీటర్ల నుంచి 20 మీటర్ల ఎత్తు ఉంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలొకేట్ చేసినటువంటి 36,000 ఎకరాల్లో 10,500 ఎకరాలు వరద ముంపు ప్రాంతం అని ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు.
దాంతోపాటు వరల్డ్ బ్యాంక్కి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ నవంబర్ 25, 2024 ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతంలో తీవ్రమైనటువంటి వరద వచ్చేటువంటి ప్రాంతం అని పేజీ నెంబర్ 2లో వరల్డ్ బ్యాంక్కి రాసినటువంటి లేఖ ఎప్పుడు రాశారు? నవంబర్ 25, 2024 అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వాళ్ళు ఇచ్చింది. తర్వాత ఇంకొకటి సార్, నవంబర్ 17, 2024 వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి మరొక లేఖ. ఈ ప్రతి లేఖలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో 10,500 ఎకరాలు ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాలని క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు తన స్వహస్తాలతో వరల్డ్ బ్యాంక్కి, ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీకి రాసినటువంటి లేఖలు. మేము అడుగుతుంది కూడా ఏంటంటే, అయ్యా మీకు ఈ ప్రాంతంలోనే కట్టాలనిపిస్తే కొంచెం అక్కడి నుంచి కొంచెం వెనక్కి గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలలో కట్టుకోండి. కేవలం మీకు కళ్ళలో అమరావతి కట్టాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మీరు అమరావతి కృష్ణానదిలో రాజధాని కట్టొద్దని మనస్ఫూర్తిగా చెబుతున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతం చూపించి బంగాళాఖాతంలో రాజధాని కట్టమని ఉంటే ఎల్లో మీడియా కూడా అక్కడే కట్టండి, అదే అనువైన ప్రాంతం అని చెప్పేది. ఎస్, థ్యాంక్ యూ నాగార్జున గారు, చర్చలో పాల్గొన్నందుకు. ఇంద్రనీల్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ప్రేమ్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.